ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆదివాసీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఈ నెల 15వ తేదీన పీఎం జన్ మన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్ డీప్ సీ ప్రాజెక్టు నుంచి చమురు ఉత్పత్తి ప్రారంభించింది. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి తెలిపారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 4.5 ఏళ్లలో 1,05,00,000 మంది డ్వాక్రా మహిళలకు 4,969 కోట్ల రూపాయల రాయితీ అందించినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు. వారికి అందుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 15వ తేదీన ఆదివాసీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పీఎం జన్మన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా వివరిస్తూ, भगवान बिरसा मुंडा के जन्म स्थान से उनके लिए एक बहुत बड़ी योजना घोषित की है। ये संख्या में बहुत कम है, लेकिन बहुत हालत खराब है। उनके लिए मैंने ये योजना बनाई है, पीएम जनमन योजना, और उनको बहुत मदद करने वाले हैं। और शायद 15 जनवरी को ऐसे समूहों के साथ मैं मिलने वाला भी हूँ। शायद आदिवासी समाज में भी इतने नीचे जाकर के काम करने का सौभाग्य पहले किसी को नहीं मिला होगा। भगवान बिरसा मुंडा के आशीर्वाद से मुझे हमारे आदिवासी भाई बहनों की सेवा करने का मौका मिल रहा है. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్ డీప్ సీ ప్రాజెక్టు నుంచి చమురు ఉత్పత్తి ప్రారంభించింది. KGWN 98-2 బ్లాక్లోని క్లస్టర్ 2 ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి మొదలైందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో రోజుకు 45,000 బ్యారెళ్ల చమురు, 10 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజవాయువును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో జాతీయ చమురు ఉత్పత్తిలో 7%, సహజవాయు ఉత్పత్తిలో 7% అదనంగా జాతవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం దేశ ఇంధన రంగంలో గొప్ప ముందడుగని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ D6 బ్లాక్ పక్కనే ఓఎన్జీసీకి చెందిన KGWN 98-2 బ్లాక్ ఉంది. ఇక్కడ పలు ప్రాంతాల్లో చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని 3 క్లస్టర్లుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్ తీరానికి ఈ ప్రాంతం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయలకు పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, అవసరార్థులకు ఆర్థికంగా సామాజికంగా న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మరోవైపు తిరుపతి జిల్లా పుత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 4.5 ఏళ్లలో 1,05,00,000 మంది డ్వాక్రా మహిళలకు 4,969 కోట్ల రూపాయల రాయితీ అందించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రుణాలు తిరిగి సక్రమంగా చెల్లించేందుకు, మహిళా సాధికారత తీసుకువచ్చేందుకు ఈ పథకాన్ని ఏటా అమలు చేస్తున్నామని పేర్కొంది. చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాల కింద మహిళలకు ఇప్పటివరకు 38,273 కోట్ల రూపాయల ఆర్థిక భరోసా కల్పించినట్టు తెలిపింది. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. గుంటూరులో వైద్యులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా సమయంలో వైద్యులు అందించిన సేవలు మరువలేనివని అన్నారు. వైద్యుల నియామకాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా ఉందని అన్నారు. ప్రజల అవసరాలను బట్టి నెఫ్రాలజీ వార్డులు నూతనంగా ఏర్పాటు చేశామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య నియామకాలు చేపట్టి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తిరుపతి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు తిరుపతి నగరంలోని 2వ వార్డు ఆటోనగర్కు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన
ఉచిత వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరపాలక సంస్థ అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే మాతృత్వ వందన యోజన ద్వారా లబ్ధి పొందామని, గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత బియ్యాన్ని అందుకుంటున్నామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టుకున్నామని పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి నెల ఫ్రీ రైస్ తీసుకుంటున్నాను. మోడీ గారు ప్రతి నెల ఫ్రీగా ఇస్తుండే దానివల్ల మేము ఎంతో లబ్ధి పొందుతున్నాము. ఇంకా 5 ఏళ్ల వరకు ఇస్తున్నారు. అందువల్ల నరేంద్ర మోడీ గారు నాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు శాంక్షన్ అయిందండి. ఈ పట్టణంలో బాడీకి తీసుకోవాలన్నా కూడా 4,000 నుంచి 6,000 ఖర్చు అవుతుంది. అలాంటిది నాకు ప్రధానమంత్రి గారు నాకు ఇల్లు శాంక్షన్ చేశారండి. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు పోషక ఆహారం నుండి మొదటన 1,000 రూపాయలు, 2,000 మళ్ళీ 3వ విడుదల పడింది నాకు. అందుకనేసి నేను ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ప్రధానంగా మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించినవేనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. పాలక్కాడ్ జిల్లా మంకర పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు అందించిన 18 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో 10 కోట్లు ఉజ్వల యోజన కింద అందించినవేనని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశంతోనే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్టు మంత్రి వివరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరిగే విధంగా పటిష్ట చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. నియమాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ సన్నద్దతకు చర్యలు చేపట్టి ఓటరు జాబితా వివరాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఇతర సిబ్బంది నియామకాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను సమగ్రంగా నివేదిక రూపంలో అందజేయాలని అధికారులకు ఆయన సూచించారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు www.mygov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు జనవరి 12వ తేదీ తుది గడువు కాగా పరీక్షా పే చర్చ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ ఏడాది భారత్ నుంచి 1,75,025 మంది హజ్ యాత్ర చేసేందుకు సౌదీ అరేబియా అవకాశం కల్పించనుంది. నిన్న జెడ్డాలో జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. భారతదేశ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, సౌదీ అరేబియా హజ్ మంత్రి డాక్టర్ తౌఫిగ్ అల్ రబియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం భారత్ నుంచి హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రకు వెళ్లే వారికి 1,40,020 సీట్లు కేటాయిస్తారు. అలాగే ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా 35,005 సీట్లు ఇవ్వనున్నారు. వైద్య సౌకర్యాలను మెరుగుపరచడం, యాత్రికుల శ్రేయస్సుకు తీసుకోవాల్సిన చర్యలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. కాగా భారత్ నుంచి వచ్చే యాత్రికులకు ఇబ్బందులు తలెత్తకుండా పలు కార్యక్రమాలు రూపొందించామని సౌదీ అరేబియా మంత్రి తౌఫిగ్ అల్ రబియా చెప్పారు. ఉమ్రా వీసాను 90 రోజులకు పొడిగించడం, పెరుగుతున్న భారత యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 4 రోజుల ప్రయాణ వీసా ఆవిష్కరణ తదితర చర్యలు తీసుకున్నట్టు వివరించారు. భారతీయ జనతా పార్టీ వెనుకబడిన తరగతులకు అండగా ఉందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె. లక్ష్మణ్ చెప్పారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన బీసీ సామాజిక చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతికి తావు లేకుండా, దళారీలు లేకుండా 25 లక్షల కోట్ల రూపాయల పథకాలను నేరుగా ప్రజల ఖాతాలకు చేరవేస్తున్నారని తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఈ నెల 15వ తేదీన పీఎం జన్మన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్ డీప్ సీ ప్రాజెక్టు నుంచి చమురు ఉత్పత్తి ప్రారంభించింది. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి తెలిపారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 4.5 ఏళ్లలో 1,5 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 4,969 కోట్ల రూపాయల రాయితీ అందించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.